చిలుకలూరుపేట ప్రజాకలం సభలో ప్రధాని మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రసంగంపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. 2019 ఎన్నికల ముందు మోడీని చంద్రబాబు విభేదించిన విషయాలను గుర్తు చేస్తూ పలు ప్రశ్నలు సంధించారు. 5 ఏళ్ల కింద మోడీని చంద్రబాబు ఎందుకు తిట్టారని, ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకుంటున్నారని నిలదీశారు. చంద్రబాబులో ఈ మార్పునకు కారణమేమిటో అని ఎద్దేవా చేశారు. అయితే చంద్రబాబు పచ్చన మామూలుగా లేదని, అసలు వారి పొత్తులు ఒప్పందాలు రాష్ట్రానికి అవసరం లేదని కొట్టిపారేశారు. పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీనే అన్నారు కదా అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. జగన్కు ఓటు వేయొద్దని సొంత చెల్లెలే అంటున్నారని చంద్రబాబు చెప్పారని, ఆనాడు ఎన్టీ రామారావు కూడా ఓటు వేయొద్దని పేర్ని నాని సెటైర్లు వేశారు. అలాగే భారతదేశానికి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలకుడు, ఒక నియంత, భారతదేశానికి ఒక టెర్రరిస్ట్ లాంటి నరేంద్ర మోడీ అన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్లు తిరిగేప్పటికీ ఎలా భారతదేశాన్ని ఉద్ధరించే నాయకుడిగా మోడీ మారాడో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోడీ గారి నాయకత్వానికి ఎందుకు ఓటేయాలో, వారు ముగ్గురు కలిసినటువంటి అవకాశవాద కూటమికి ఎందుకు ఓటేయాలో, వారికి ఓటేస్తే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి మేళ్ళేంటి చంద్రబాబు చెప్పలేదు. చెప్పకపోగా ఏంటయ్యా అంటే అదంతా కూడా అక్కడ జరిగినటువంటి సభలో సిద్ధం 5 సభ చిలకలూరుపేటలో జరిగినటువంటి ఏంటంటే చంద్రబాబు నాయుడు మాట్లాడేది మొత్తం అంతా కూడా క్షమస్వత్వం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే, అయ్యా నన్ను క్షమించు మోడీ గారు, నన్ను క్షమించు మోడీ గారు, నన్ను క్షమించు. నా నోటితో నిన్ను భార్య లేదు, నీకు కుటుంబం లేదు, నీకు నువ్వు ఒక ఎదం చెడిన వాడివి, నువ్వు ఈ దేశానికి నష్టం.